హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను ఒక చారు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చారే కదా అనుకోకండి, ఇది చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. అప్పుడే అన్నం తినడం మొదలుపెట్టిన చిన్నపిల్లలకి ఈ చారులో కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మా ఇంట్లో మా చిన్నతనంలో ఈ చారు పెడితే చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా తీసుకెళ్ళేవారు. ఇదే చారు కావాలని ఇవ్వరనమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్నర వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎక్కువ కాదు, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అన్నీ కూడా పావు టీ స్పూన్ కంటే తక్కువే వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు, లైట్గా వేసుకుంటే సరిపోతాయి. అలాగే ఇప్పుడు 1 చిటికెడు వరకు ఇంగు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోవడమే. ఇంచుమించు నేను 1 లీటర్ వాటర్ వేసాను. మనకు కావాల్సినంత చారు పెట్టుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసి 2 స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. కొంచెం తియ్యగానే ఉండాలి ఈ చారు. తర్వాత పైన కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవాలి. కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు మరిగించండి, సరిపోతుంది. మా ఇంట్లో ఎప్పటికీ కూడా ఇదే చారు పెడుతూ ఉంటాం మేము. మా చిన్నతనంలో ప్రిపేర్ చేసినప్పుడు చుట్టుపక్కల చిన్నపిల్లలకి అందరికీ కూడా చారు పట్టుకెళ్ళేవారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంగువ చారు అంటారు అంతే దీన్ని. ఘాటు అనేది ఏమీ ఉండదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం వేసిన కొత్తిమీర, చింతపండు, ఈ ఫ్లేవర్ అంతా కూడా ఇందులోకి బాగా చారులో పడుతుంది అనమాట. తీపి, పులుపు, ఎక్కువ కారం కూడా లేకుండా చాలా బాగుంటుంది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అన్నమాట. డైజెషన్ బాగా అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.